यानगान जवाबाने जन्मान्तरगतानि जन्मान् कृपया भावेन रक्षकनाधिपा आवाहित सर्वेभ्यो देवेभ्यो नमस्कारान् समर्पयामः भरणसुपुत्रा नमस्कार दोनों संपूर्णयामि सज्जवनेन मध्यम अन्तर्गतमेवां दोर्वादसप्राधिनी देवता प्रसाद सिद्धिरस्तु नारायणाय ओम नमो అందరూ అనుకోవాలి మనసులో కర్రలు వెరగొట్టుకుని హోమగుండంలో ముందుగా వేసుకోండి. అంటే ప్రత్యక్షంగా అగ్గిపెట్టి వేయకుండా వచ్చి లోపల పెట్టుకోండి. కొంతమంది ఇలా పంపించండి. మీరు నారాయణ సూక్తం ప్రారంభం చేసి అభిషేకం ప్రారంభం చేయండి. అవి మీరు కూర్చోండమ్మా. ధర్మం కాపాడాలని చెప్పి ఈ యజ్ఞాన్ని తలపెట్టారు వాళ్ళందరూ కూడా. గుర్తుపెట్టుకోండి దయచేసి. శ్రద్ధాభక్తులతో కూర్చోండి. చక్కగా పూజ సంభ్రోదం साध्यासन्ति देवास्तस्मिन् सर्वभवानां देवेभ्यो जातो नमो अनुजाय देवाग्रे तदब्रवन्ना देवाः सम्भजे लक्ष्मी समर्त्याः रात्रे वास्वे नक्षत्राणि लोपमस्वे नव्यात्तो नमस्तो भाविद्विषावहै
పైకి తీసుకోండి. ఒకసారి శుభ్రంగా కడిగి మరలా బొట్టు పెట్టి మీకు పోసేసుకోండి. మళ్ళీ అదే పల్లెల్లో ప్రతిమలు పెట్టుకోండి. ఋత్వికులు ఉన్నారుగా వాళ్ళు ఒకసారి చూడండి. అందరిది అయితే ఒక మాట చెబితే పూజ మొదలు పెట్టుకుంటారు. ప్రతిమల దగ్గర వేయండి. చిల్లర వయసు అక్షతలో కూడా వేయండి. హరిద్రంజ మహానేదం దేవి కళ్యాణ శోభనే సౌభాగ్యం వర్ధతే నిత్యం గ్రహాణ హరివల్లభే సమస్తాధిష్టాన దేవతాయే నమః వస్త్రయత్మం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మాయానేదం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరే యజ్ఞోపవీతమక్షతాన్ సమర్పయామి. సరే, ఆడవారు ఆ ప్రతిమల పైన పసుపు కుంకుమ పూజ చేయండి. మగవారు అక్షతులు పువ్వులు పూజ చేయండి. సకల దేవతాయే నమః అనుకుంటూ పూజ చేయండి. పసుపు కుంకుమ పూజ చేయండి. సాంగిదాజనమావం సర్వాయుధాజనమావం చతుర్వేదాంగరూపాజనం సచ్చిదానంద విగ్రహాజనమావం దావసాజనమావం పరివృతాజనమావం గణంగభీష్టరాజనమావం సకల మాధ్యమాజనమాజనమావం శంకరాజనమావం ఆనందాజనమావం నందనాజనమావం సౌభాగ్యదాజనమావం జాతాజనమావం అగ్నిగర్భాధివంతిన్యనమావం పరిపూర్ణతాజనమావం అఖండ మండలాగారాజనమం వేదాంగిలాజనమావం దుర్గేల పురుషాజనమావం యజుర్వేద పురుషాజనమావం సామవేద పురుషాజనమావం అథర్వవేద పురుషాజనమావం మంగాజనమావం జ్యోతిషాభూషేరమావం సర్వస్య జ్యోతిర్ధిన్యేరమావం సర్వమంత్రార్థసాధకాజనమావం ఆనందాజనమావం చిత్తాజనమావం త్రిగుణాత్మికాజనమావం అవతార ప్రియాజనమావం వేదాంగరక్షకాజనమావం మత్స్యావతార ప్రియాజనమావం నృసింహావతార ప్రియాజనమావం కూర్మావతార ప్రియాజనమావం కృష్ణావతార ప్రియాజనమావం రామావతార ప్రియాజనమావం రమ్యాజనమావం భవనాజనమావం గమ్యాజనమావం సహస్రాన్వితాజనమావం సహస్రాన్వితమయానదయే నమావం సర్వమాత్రగాజనమావం శ్రీలక్ష్మీ గణపతయే నమావం ధన్వంతరీ దేవతాయ నమావం పరిమళభద్ర సుపుష్పాక్షత పూజాన్ సమర్పయామి. ఆడవారు కుంకుమ కాస్తమూర్తయే నమో నమః భోగమాగ్రాపయామి. ప్రసాదం ఇచ్చారు, అది కలసిగా పక్కన నైవేద్యం. నమస్కారం చేసుకుని ఒకటే గొప్పగా ఉంటుందండి. కలసానికి నమస్కారం చేసుకోండి. లక్ష్మీనారాయణ ధన్వంతరి పూర్వక వాసవి కన్యక పరమేశ్వరి సహిత సకల దేవత నక్షత్రాణి రూపమశ్వనవ్యా శంకర జై బోలో లక్ష్మీ గణపతి భగవాన్ లక్ష్మీనారాయణ భగవాన్ పట్టుకుని పైకి నిలబడండి. అక్షతలు పుష్పాలు పట్టుకుని పైకి నిల్చోండి. సత్యం सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णुः प्रचोदयात् అందరూ కూడా కుడి చేతి మీదుగా 3 సార్లు ప్రదక్షిణ చేయండి. జాని కాని జపాని జన్మాంతర కృతాని ఉచ్యతే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా అస్తు భగవన్ విశ్వేన సర్వేశ్వరాయ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలే చేసుకుని ఈ రోజున సంపూర్ణంగా లక్ష్మీ గణపతి పిల్లలందరికీ చక్కటి విద్యాబుద్ధుల్ని, పెద్దలకి శరీరారోగ్యాన్ని,
ఏ మనస్సు చేత ఈ మంత్ర పుష్పాలక్ష్మీనారాయణని ధన్వంతరిని నమస్కారం చేసుకుని మీ మనస్సులో ఉన్న కోరిక తెలుసుకుని ఆ ప్రతిమల దగ్గర కలశ దగ్గర వేయండి. మీ చేతిలో ఉన్నవి తీసుకోండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి అన్న. ఆడవాళ్ళు వాళ్ళ చేతిలో నీళ్లు పోయి నక్షత్రంలో కాగడాలతో మీ దగ్గరికి వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తారు. అగ్నందోదం నూట 8 హోమగురం వెలిగిస్తారు. వెంటనే 4 పుల్లలు వేసి కాస్త చెయ్యి వేసి కళ్ళకు అద్దుకోండి. అగ్నిహోత్రాన్ని రూపం ఉందిట. ఏమిటి అంటే ఏకహృదయం వివక్త్రంచ, హృదయం ఒకటి తలలు 2 ఉంటాయి. ఆ తల ఎలా ఉంటుందంటే మేటి రూపం కలిగి ఉంటాట, మేక స్వరూపంలో ఉంటాట. అమ్మవారిని కూర్చోబెట్టుకుని ఉంటాడు. సప్తజిహ్వావిరావృతం మనం ఇదం నమమ లక్ష్మీ గణపతి ఇదం నమమ అని ఒక ఉండ్రం వేసామనుకోండి, ఆయన తీసుకుంటారు. ఈ స్థలంలో జరుగుతున్న హోమగుండం నుంచి వచ్చినటువంటి ధ్వని అంటే పొగ ఏదైతే ఉందో అది చుట్టుపక్కల ఎంతవరకు ప్రాంతంలో మేఘాల్లో కలుస్తుందో కష్ట నష్టాలన్నింటినీ కూడా ఎదురు కాదు. 1 కోటి రూపాయలు ఉన్నాయి, షుగరు బీపీ ఉంది, పేట్ల మీద కూర్చోలేని మనిషి లక్ష్మీ గణపతి యొక్క సంకల్పం ఉంటేనే ఆ రోజు ఆ పేట్ల మీద దంపతులు కూర్చొని హోమం చేయాలి. చూస్తున్నామో అలా చూడండి. రాము గారి కుటుంబం అలాగే ఇక్కడికి వచ్చి చూస్తున్న వాళ్ళందరికీ కూడా 1 రూపాయిలో పావలా భాగం ఈ నలుగురికి పంచి పెట్టేస్తారు. సామూహిమన మనసా వాచ యథాయుధ్యాధం ఆ క్రతువు జరుగుతూ ఉండగా మనసా బంధనం చెయ్యాలి. బంధనం చేయడం అంటే హోమం జరుగుతూ ఉండగా లక్ష్మీ అనేటువంటి ద్రవ్యం హోమంగా ఉండబడుతుంది. అసలు మనం తప్పకుండా ఉన్న గరికి కోసం తీసుకున్నటువంటి కొండలు చేపలు దాటి వెళ్ళాలి. గరికి కోసం తీసుకుంటారు. అలాగే పరవాన్నము అలాగినట్లయితే ఆ ఫలం మనందరికీ కూడా దక్కుతుంది. ఇక లక్ష్మీ గణపతి హోమం క్రతు ఆది ఇక్కడ అంటే నాలుగు ఎంత పెద్దదైనా కూడా ఆ విగ్రహాన్ని నిర్మాణం చేయగల శక్తి ఎవరికి అంటే కరువు కాటకాలకి పోవాలి అంటే ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి? ధనము ద్రవ్యము సామాగ్రి బట్టి కూడా డిపార్ట్మెంట్ లక్ష్మీదేవి. ఆ ఉపాసన చేత నీకు కావాల్సినటువంటి ద్రవ్యాలు నీకు కావాల్సినటువంటి గణపతి యొక్క ఉపాసన చేయగానే లక్ష్మీదేవి నామాన్ని చెప్పడం కాదు. కమలే కమలాలయే ప్రసీద ప్రసీద చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతల యొక్క కార్యాన్ని లోకాల యొక్క కార్యాన్ని జయం చేకూర్చడం కోసం వెలుగుతున్నటువంటి అగ్ని జ్ఞానంలోంచి ప్రసాదించి అవి అందరికీ బట్టి ధనద్రవ్యాది సమస్త భోగాల కోసం లక్ష్మీదేవిని సకలంగా ఆ ద్రవ్యాన్ని 2 మనకి ప్రసాదింపజేస్తారు. స్థితి అంటే ఉన్నతమైనటువంటి రోజు నుంచి ఇంకా సంతాన మీకోసం ఇన్ని హోమాలు ఇన్ని మంత్రాలు చదివే బ్రాహ్మణుడైనా జాతక బాధ జాతక దోషాలు వేస్తూ ఏ నామంతో
ఒకసారి ఉండ్రాలు దగ్గర పెట్టుకోండి. మొట్టమొదటిగా అందరూ కూడా లక్ష్మీ గణపతి ఇదం నమః. ఆ లక్ష్మీ గణపతికి ముందరగా మోదుకాలంటే ఉండ్రాళ్ళు అష్టద్రవ్యాలు ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమోత్రం నోరు తెచ్చుకుంటారు. ఆ సమయంలోనే మనం వేస్తే వినియోగం అవుతుంది. మీరు ఉత్తప్పుడు వేసారనుకో మీరు చేసిన దానికి ఇది ఉండదు. అందుచేత అందరూ కూడా దయచేసి స్వాహ అన్నప్పుడు ఉండ్రం వేసేయాలి. మధ్యలో మళ్ళీ నెయ్యి వేస్తూ ఉండాలి. అమ్మా నిదానంగా చేస్తూ ఉండండి. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమోత్రం స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమోత్రం స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం
సకల కార్య ఇప్పటి వరకు కూడా లక్ష్మీ గణపతి అయిందండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ హోమం జరుగుతోంది. అందరూ
వైశ్వానరాయ దగ్గర పూర్ణాహుత మూట మీద అందరూ కూడా 11 సార్లు నెయ్యి స్వాహ అంటారు గురువు గారు. మంత్రం చెప్పిన తర్వాత అందరూ ఒక్కసారిగా స్వాహ అన్నప్పుడే వెయ్యండి. మీ నేటి గిన్నెలో నెయ్యి ఉంటే చేసుకుంటాం. ముందర మగవారు తర్వాత ఆడవారు హోమగుండం చుట్టూరా 3 సార్లు ప్రదక్షిణ 3 సార్లు ప్రదక్షిణ చేయండి హోమగుండం చుట్టూ. దేవస్మర ప్రథమం ప్రదక్షిణ చేయండి అందరూ కూడా ప్రదక్షిణ మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ. అగ్నిహోత్రానికి ఆ పక్కన ఈ పక్కన పెట్టాను కొబ్బరి బొండాలు. ఆ కలస మీద ఉన్న కొబ్బరికాయ తీసుకుని చతుర్వేద సేవామవధారయ తేషాం ప్రథమదః ప్రాక్వారే ఋగ్వేద ప్రియే ఋగ్వేద సేవామవధారయ. జరుగుతుంది. పూజా కార్యక్రమంలో పెట్టడం జరుగుతుంది. మా పూజ చేసుకున్న దంపతులకి కూర్చుని ఆఫీస్ భోజనం పెడుతున్నారమ్మ. అక్కడ 1వ నెంబరు భోజనశాలలోని కాసేపు మేళం వాయించండి. మీ సామాన్లన్నీ చెక్ చేసుకుని మొత్తాన్ని తీసుకుని వెళ్ళండి. మా సామాన్లు